హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడే తెల్లవారింది, ఆల్మోస్ట్ 5 అయిందనమాట. ఇప్పుడు ఇంత పొద్దున్నే ఏంటా అనుకుంటున్నారు కదా. ఈరోజు నేను మీకు అందరికీ బ్లాగ్ చేసి చూపిద్దాం అనుకుంటున్నాను. నేను మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఈవినింగ్ వరకు ఇన్ని టాస్క్ ఎలా చేస్తున్నాను అని చెప్పి. సో నేను లేవడం 5 o'clockతో స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు 5 అయింది. సో మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నేను ఈవినింగ్ వరకు ఏం చేస్తాను, బీయింగ్ ఏ టీచర్, వర్చువల్ క్లాసెస్ కానివ్వండి, బ్లాగ్స్ కానివ్వండి, ఎలా చేస్తున్నాను ఏంటి అనేది మీ అందరికీ నేను చేసి చూపిస్తాను ఈరోజు. సో ఫస్ట్ అయితే నేను ఇప్పుడే లేచాను కాబట్టి ఆల్మోస్ట్ ఇది నా వేకప్ టైం అనమాట. ఎవ్రీడే, ఒక సండే తప్పించి ప్రతిరోజు నేను 5 o'clockకే లేస్తాను. ఇప్పుడు 5కి లేచి నేను బ్రష్ చేసేసుకుంటాను ఫస్ట్. సో ఇప్పుడైతే బ్రషింగ్ అయిపోయింది అండ్ ఫేస్ కూడా నీట్గా వాష్ చేసేసుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అంటే, నేను ఎక్కువ వాటర్ తాగను. ఎర్లీ మార్నింగ్ అందరిలాగా నేను కొంచెం వాటరే తాగుతాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ చిన్న గ్లాస్ నిండా మాత్రమే నేను వామ్ వాటర్ తాగుతాను. ఎర్లీ మార్నింగ్ లెమన్ కానీ హనీ కానీ ఇవన్నీ వేసుకోమంటారు. నేను అవి ఏం వేసుకోనండి. నేను మీకు ఒక మిరకల్ ఒకటి చూపిస్తాను, చూడండి. దిస్ వన్, ఇదేంటో చెప్పిన, ఇది బ్లాక్ సీడ్స్ అంటారు. నేగెడ్ల సీడ్స్ అని కూడా అంటారు అనమాట. ఈ బ్లాక్ సీడ్స్ని నేను ఈ వామ్ వాటర్తో కలిపి నేను తీసుకుంటాను. అది ఎంత తీసుకుంటాను ఏంటి, ఎంత తీసుకోవాలి అంటే, యాక్చువల్గా ఇదిగోండి చూడండి, నా వేళ్ళ మధ్యలో, ఈ థంబ్ అండ్ చూపుడు వేళ్ళ మధ్యలో ఎంతైతే వస్తుందో అంత మాత్రమే ఇప్పుడు ఏం చేస్తానంటే ఒక టాబ్లెట్ లాగా వేసేసుకొని, అండ్ దీనివల్ల నాకు ఏంటి బెనిఫిట్, నా బాడీలో ఏం చేంజెస్ వచ్చినాయి అంటే, నాకు చాలా అంటే చాలా అసిడిటీ ఉండదండి. ఇప్పుడు ప్రజెంట్ అయితే అసిడిటీ లేనే లేదు. ఎర్లీ మార్నింగ్ ఇంత తీసుకుంటున్నాను. నేను డాక్టర్ని కన్సల్ట్ అయ్యి దాని తర్వాత మాత్రమే తీసుకుంటున్నాను అనమాట. చాలామంది యాక్చువల్గా ఏంటంటే, అసిడిటీకి మనకి నెట్లో రకరకాల రెమెడీస్ ఉన్నాయి. బట్ నేను అన్నీ ట్రై చేశాను. నాకు ఎలా అంటే, మార్నింగ్ బాగుంటుంది, ఫ్లాట్ స్టమక్ ఉంటుంది. ఈవినింగ్ వచ్చేసరికి ఏదో ప్రెగ్నెంట్ ఉమెన్ లాగా, లైక్ 9 months స్టమక్ లాగా, స్టమక్ బ్లోటింగ్ అయిపోతుంది. నేను ఏం తిన్నా కానీ డైజెషన్ అవ్వదు. సో ఇలాగా నాకు ఉండేదన్నమాట. యాక్చువల్గా నేను తీసుకునేది చాలా లైట్ ఫుడ్. నేను హెవీ ఫుడ్ తీసుకోను, జంక్ ఫుడ్ తీసుకోను. అది నాకు చిన్నప్పటి నుంచి బాగా అలవాటు. నేను ఏదో ఇప్పుడు డైట్ చేస్తున్నానని అలా తీసుకోవట్లేదు. చిన్నప్పటి నుంచి నాకు అలా తినడం చాలా అలవాటు, సాఫ్ట్ ఫుడ్ తినడము. బట్ ఐఎమ్ వెరీ వెరీ క్రాంకీ టువర్డ్స్ చికెన్ అనమాట. అది తప్పించి ఆ చికెన్ కూడా నేను బాగా స్పైసీగా ఎప్పుడు తీసుకోను. అయినా కూడా నాకు స్టమక్ బ్లోటింగ్ అనేది చాలా ఎక్కువ ఉండేది. బట్ ఇది ఎప్పటి నుంచి అయితే యూజ్ చేస్తున్నానో, ఐఎమ్ టోటల్లీ ఫ్రీ ఫ్రమ్ ఎసిడిటీ అనమాట. నాకు ఎసిడిటీ అనేది లేనే లేదు. సో ఐ డోంట్ వాంట్ టు లీవ్ దిస్. నేను దీన్ని వదిలిపెట్టదలుచుకోలేదు. ఎర్లీ మార్నింగ్ లేవగానే ఫస్ట్ నా ప్రైమ్ డ్యూటీ ఏంటి అంటే, కొంచెం ఈ బ్లాక్ సీడ్స్ని తీసుకోవడం అనమాట. సో దీన్ని పౌడర్లా కూడా తీసుకోవచ్చు. బట్ వెన్ కన్జంప్షన్ ఏంటంటే, ఇలాగా రాగా తీసుకుంటే చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. సో ఇది నాది ఫస్ట్ అయిపోయింది. ఇప్పుడు ఆల్మోస్ట్ 5:15 అవుతుంది. ఇప్పుడు నేను 5:30 లోపల నేను జిమ్కి వెళ్ళాలి. వర్కౌట్ ఈజ్ ఎసెన్షియల్, చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఇన్ని రోజులు లాక్డౌన్లో నేను చాలా మిస్ అయిపోయాను. ఇంట్లోనే యోగా చేసుకుంటున్నాను. నేను ఎలా అంటే 4 days మాత్రమే జిమ్ వెళ్తాను, అండ్ అదే 2 days నేను ఇంట్లో యోగా చేసుకుంటాను. టెర్రస్ ఉంది కదండి, హ్యాపీగా అక్కడ ఒక మ్యాట్ వేసేసుకొని యోగా చేసేసుకుంటాను అనమాట. ఇంకొక డే మిగులుతుంది, సండే. ఆ సండే ఈజ్ ఎ చీటింగ్ డే. సో నేను ఏం చెయ్యను. బాడీకి కంపల్సరీ ఒక రోజు రెస్ట్ అనేది కావాలి. సో ఆ రెస్ట్ ఇవ్వడం కోసం నేను
ఆ రోజు నేనేం చెయ్యను. నాకు నచ్చిన ఫుడ్ తినేస్తాను. అండ్ ఫుడ్ అంటే బాగా జంక్ ఫుడ్ కాదు. ఐ డోంట్ ప్రిఫర్ జంక్ ఫుడ్ అనమాట. నాకు నచ్చిందంటే క్యాలరీస్ అనేవి కౌంట్ చేసుకోకుండా నేను ఒక్కరోజు ఆ రోజు తింటాను. రెస్ట్ ఆఫ్ ఆల్ ద డేస్ నేను డైట్ ఫాలో అవుతున్న. నాట్ కంప్లీట్లీ డైట్ అంటే డైట్ కాదు. సో రైస్ కూడా నేను తింటున్నాను. ఐ కెన్ నాట్ కంట్రోల్ మై సెల్ఫ్ వితౌట్ ఈటింగ్ రైస్ అనమాట. రైస్ తింటున్నాను. అంటే లాక్డౌన్కి ముందు నేను ఐ వాజ్ 64 kgs అనమాట. ఇప్పుడు నేను 72 ఉన్నాను. అంటే ఆల్మోస్ట్ 8 kgs నేను పెరిగిపోయాను. సో ఆ 8 kgs ఎట్లా అంటే నాకు మైండ్లో ఇలా అయిపోతుంది. అండ్ నాకు బెల్లీ ఫ్యాట్ కూడా బాగా వచ్చేసింది. దాన్ని రెడ్యూస్ చేసుకోవడం కోసం నేను ఐ స్టార్టెడ్ గోయింగ్ టు జిమ్ అనమాట. సో 5:30కి ఓపెన్ అవుతుంది జిమ్. సో ఈ లోపల ఈ వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసేసుకుంటాను. ఇప్పుడైతే నేను నా జిమ్ యూనిఫామ్ వేసేసుకుంటాను. జిమ్ డ్రెస్ ఒకటి ఉంటుంది. సో అది ఆర్డినరీ డ్రెస్సెస్ కాదు కదా, స్ట్రెచెస్ ఉంటాయి, కార్డియో ఉంటుంది. సో బెటర్ ఐ వేర్ అ జిమ్ డ్రెస్ అనమాట. జిమ్ డ్రెస్ వేసుకున్న తర్వాత వాట్ ఐ క్యారీ టు జిమ్, నేను జిమ్కి ఏమేమి తీసుకెళ్తాను, ఎలా ప్రిపేర్ చేసుకుంటాను అంటే ఎంటీ స్టమక్తో వెళ్తానంటే కాదు. ఐ ఈట్ సంథింగ్. ఎంటీ స్టమక్తో వెళ్ళామంటే లిఫ్ట్స్ అవి చెయ్యలేము. సో నేను కొంచెం తింటానమాట. యోగాకి అయితే ఎంటీ స్టమక్తో ఉండాలంటే, కానీ జిమ్కి మాత్రం యూ నీడ్ టు ఈట్ అ లిటిల్. అదర్వైజ్ కొంచెం వర్కౌట్ చేసిన తర్వాత చక్కర వచ్చేస్తుంది, పడిపోతాం కిందకి. సో ఇప్పుడైతే నేను డ్రెస్ చేంజ్ చేసేసుకొని మళ్ళీ మీతో మీట్ అయిపోతాను. బాయ్. సో మై బ్లాక్ కాఫీ ఈజ్ రెడీ విత్ నైస్ ఫోమ్ ఆన్ ఇట్. బ్లాక్ కాఫీ అంటే ఏం లేదండి, మనం కాఫీ పెట్టుకుంటే మనం పాలు, పంచదార ఇవన్నీ వేసుకుంటాము. సో ఇవన్నీ యాడ్ చేయకుండా జస్ట్ హాట్ వాటర్లో మిక్స్ చేసేసుకోవడం అనమాట. బ్రూ ప్యాకెట్ ఇందాక చూపించినట్టు. దిస్ ఈజ్ ద సరం. రోజుకొకటి వేసేసుకుంటాను. ఇప్పుడైతే 5:30 అయిపోయింది. నేను ఇంకా ఇంట్లోనే ఉన్నాను. యాక్చువల్గా ఈ పాటికి వెళ్ళిపోతాను. ఇప్పుడు ఈరోజు వ్లాగ్ చేస్తున్నాను కాబట్టి కొంచెం లేట్ అవుతుంది. సో నా మార్నింగ్ ఫుడ్ అయిపోయింది. ఇప్పుడు నేను జిమ్కి ఏం తీసుకెళ్తాను నేను మీకు చూపిస్తాను. సో ఈ షేకర్ని క్యారీ చేస్తాను. నో పెయిన్ నో గెయిన్. ఈ షేకర్లో నేను ఏం క్యారీ చేస్తాను అంటే, చూస్తున్నారు కదా, ఇది చూడండి, నేను కవర్ చూపిస్తున్నాను. ఇది చియా సీడ్స్. సో ఇవి కొంచెం తులసి సీడ్స్ లాగా ఉంటాయి అండ్ సబ్జా సీడ్స్ లాగా ఉంటాయి. బట్ ఇట్ ఈస్ నాట్ ద సేమ్. దే బిలాంగ్ టు ద సేమ్ ఫ్యామిలీ, బట్ బెనిఫిట్స్ అనేవి మాత్రం చాలా డిఫరెంట్గా ఉంటాయండి. సో ఇట్స్ అ వండర్ఫుల్ సీడ్ అనమాట. దీన్ని నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో వేసుకుంటాను. అండ్ మార్నింగ్ ఇప్పుడు జిమ్కి వెళ్ళేటప్పుడు కూడా ఒక స్పూన్ ఫుల్ ఆఫ్ ఇవి సీడ్స్ క్యారీ చేస్తాను. ఇవేంటి అంటే చూడండి, చూపిస్తాను. ఇది ఒమేగా 3 ఉంది, అండ్ జింక్ అండ్ కాల్షియం, యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి. ఇది గ్లూటెన్ ఫ్రీ ఉంది. అండ్ మనకి ఏంటంటే మనం కన్జ్యూమ్ చేసిన తర్వాత ఫుల్ ఆన్ ఫీలింగ్ ఇస్తుందండి. త్వరగా ఆకలి అనేది వెయ్యదు. అండ్ ఫైబర్ రిచ్ కంటెంట్ కాబట్టి స్టమక్కి కూడా చాలా మంచిది. అండ్ ఇంకా ఏంటంటే మన బాడీలో బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్ చేస్తుంది, కొలెస్ట్రాల్ని కంట్రోల్ చేస్తుంది. ఎస్పెషల్లీ ఫ్యాట్ లాస్కి ఇట్స్ అ మిరక్కల్ సీడ్ అనమాట. ఎవరైతే ట్రై చేయలేదో ఖచ్చితంగా ట్రై చేయండి. మనకి సూపర్ మార్కెట్స్లో దొరకదు కానివ్వండి, కొన్ని ఆర్గానిక్ షాప్స్ ఉంటాయి, ఆర్గానిక్ ప్రోడక్ట్స్ అమ్మే షాప్స్. ఆ షాప్స్లో ఒకసారి ట్రై చేయండి మీరు. అది ఎంత కన్జ్యూమ్ చేయాలి అంటే, ఇదిగోండి ఒక స్పూన్ తీసుకుంటున్నాను. ఈ స్పూన్ మాత్రమే దీంట్లో వేసేసుకొని, అండ్ ఇట్స్ ఎ హై ప్రోటీన్ ఫుడ్ అనమాట. జిమ్ వర్కౌట్ చేసిన వాళ్ళు దే నీడ్ టు టేక్ అ లాట్ ఆఫ్ ప్రోటీన్ ఫుడ్. సో చూస్తున్నారు కదా, దిస్ ఈజ్ రా హనీ. నేను ట్రైబల్ వాళ్ళ దగ్గర నుంచి తెప్పించుకున్నాను. సో ఇది ప్యూర్ చెట్టు దగ్గర నుంచి తీసిన హనీ అనమాట. ఈ హనీని నేను దీంట్లోకి యాడ్ చేస్తున్నాను, కొంచెం ఒక స్పూన్. సో చూస్తున్నారు కదా, ఇది హాఫ్ చెక్క నిమ్మకాయ. ఈ నిమ్మకాయని కూడా నేను ఐ విల్ స్క్వీజ్ ద జ్యూస్. పొద్దున్నే ఇలాగ దుకాణం పెట్టుకుంటాను, చెత్త దుకాణము. సో కొంచెం లెమన్ అనమాట. సో ఈ 3 కలిపేసి దీని నిండా వాటర్ ఫిల్ చేసేసుకుంటాను. ఈ చియా సీడ్స్ అనేవి ఇప్పుడు నేను తీసుకెళ్తాను కదండి, ఒక హాఫ్ అన్ అవర్ వరకు దీన్ని ముట్టుకోను, అలాగే ఉంచేస్తాను. ఉంచడం వల్ల ఏమవుతుంది అంటే, అవి వాటర్లో నాని ఆ వాటర్ని అంతా అబ్జర్వ్ చేసుకొని
ఒక జెల్ లాగా ఫామ్ అవుతుంది. మనకి సబ్జా సీడ్స్ ఎలా అయితే జెల్ ఫామ్ అవుతాయో అలా జెల్ లాగా ఫామ్ అవుతుంది అనమాట. సో ఇట్స్ అ ఫ్యాట్ కటర్ వెన్ ఇట్ గోస్ ఇన్సైడ్ ద స్టమక్. సో ఇలాంటి పిచ్చి పనులన్నీ బాగా చేస్తాను. బట్ యునో నాకు చియా సీడ్స్ వల్ల ఫ్యాట్ లాస్ బాగా తెలుస్తుంది. ఫ్యాట్ లాస్, వెయిట్ లాస్, వాట్ ఈస్ ద డిఫరెన్స్? చాలా చాలా డిఫరెన్స్ ఉంది. వాట్ ఈస్ ఫ్యాట్ లాస్, వాట్ ఈస్ వెయిట్ లాస్? నేను వెయిట్ లాస్ కోసం నేను వెళ్ళట్లేదు. ఇప్పుడు ప్రెజెంట్ అంటే ఒక 8 kilos తగ్గాను కాబట్టి నేను నార్మల్ వెయిట్కి రావడం కోసం నేను వెళ్తున్నాను. దట్స్ మై నార్మల్ వెయిట్. ఇప్పుడు ప్రజెంట్ అయితే వెయిట్ లాస్ మీద కాన్సన్ట్రేషన్ ఉంది. ఆఫ్టర్ ఐ కమ్ బ్యాక్ టు మై నార్మల్ వెయిట్ నేను ఇంకా వెయిట్ లాస్ కోసం నేను ట్రైన్ అవ్వను. సో ఐ విల్ గో ఫర్ ఓన్లీ ఫ్యాట్ లాస్ అనమాట. ఈ ఫ్యాట్ లాస్కి వెయిట్ లాస్కి డిఫరెన్స్ ఏంటి అంటే నేను ఇంకొక వ్లాగ్ చేసి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దానికంటే ముందు నేను ఒకటి చెప్పడం మర్చిపోయాను అనమాట. దీంట్లో నేను చూస్తున్నాను ఇంత కొంచెం జీరా పౌడర్ యాడ్ చేసుకుంటాను. టేస్ట్ అండ్ జీరా ఇట్ డస్ అ మ్యాజిక్ ఆన్ యువర్ స్టమక్. అందుకోసమే ఇదన్నీ యాడ్ చేసుకుంటాను. సో వర్కౌట్ చేసేటప్పుడు మధ్యలో నాకు దాహం వేసినప్పుడు ఐ డ్రింక్ దిస్ వన్. అప్పుడు ఇన్స్టెంట్ ఎనర్జీ వచ్చేస్తుంది. దిస్ ఈస్ అ షేక్. సో మై వర్క్ ఇస్ డన్. ఈ చెత్త అంతా ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతున్నాను. తిరిగి వచ్చిన తర్వాత నేను క్లీన్ చేసుకుంటాను అనమాట. ఆల్రెడీ ఈరోజు చాలా లేట్ అయిపోయింది. 15-20 minutes ఇదైపోయాము. దీస్ ఆర్ మై నైకీ షూస్. ఈ నైకీ షూస్ మా తమ్ముడు నాకు యూఎస్ నుంచి పంపించాడు. మనం ఎంత వర్కౌట్స్ చేస్తున్నాము అంటే లైక్ మనం వర్కౌట్స్ చేసేటప్పుడు మన షూస్, మనం వేసుకునే షూస్ కరెక్ట్గా లేవనుకోండి అస్సలకి మొత్తం స్లిప్పరీగా ఉంటుంది. వీ ఫీల్ వెరీ అన్కంఫర్టబుల్ అనమాట. సో అందుకోసం అని చెప్పి నైకీ షూస్ ఐ ప్రిఫర్. ఇది అయిపోగానే మళ్ళీ తమ్ముడికి చెప్తానమాట, నాకు నైకీ షూస్ కావాలి మళ్ళీ వర్కౌట్ షూస్ అని. మళ్ళీ పంపిస్తాడు పాపం. సో ఇప్పుడైతే నాకు 3 pairs ఆఫ్ నైకీ షూస్ ఉన్నాయి. బట్ ఐ ప్రిఫర్ ఓన్లీ దిస్ బ్లాక్. నాకు చాలా కంఫర్ట్ ఉంటుంది. మిగతా కూడా బాగుంటాయి కానీ బట్ వర్కౌట్ చేసేటప్పుడు నాకు ఇది చాలా అంటే చాలా నచ్చుతుంది అనమాట. సో ఇప్పుడైతే నేను షూస్ వేసేసుకుంటాను. చాలా డార్క్గా ఉంది. జిమ్కి వెళ్ళిన తర్వాత నేను మళ్ళీ ఆన్ చేస్తాను. ఇప్పుడు వేస్ట్ అనమాట, మొత్తం చీకటిగా ఉంది. ఓకే ఫ్రెండ్స్, మీట్ యు ఎట్ జిమ్. కొంచెం ఇక్కడ ఫ్రెష్ ఎయిర్ ఉంది. టోటలీ టయర్డ్. ఆల్మోస్ట్ 7 అయిపోయింది. సో 1.5 hour ఈరోజు మేము ఆర్మ్స్ చేసాము అండ్ కార్డియో చేపిస్తున్నాడు. అన్నీ క్రాస్ఫిట్ చేస్తున్నాం అనమాట. క్రాస్ఫిట్లో ఓన్లీ సింగిల్ అయింది, డంబల్ తీసుకుని డంబల్ రన్నింగ్ మాత్రమే అయింది. సో మా కోచ్ నెక్స్ట్ ఏం చెప్తే దెన్ వీఆర్ రెడీ టు టేకప్ అనమాట.